अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी तेलंगाना न्यूज़ चैनल। मैं हूं आपके सामने रफ़ीक नूरी, सीनियर जर्नलिस्ट। आइए उर्दू टीवी के ख़बरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज 11 जून 2018 के ख़बरों की तफसीलात। संगारेड्डी में कांग्रेस पार्टी के काउंसलर्स ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि ईद उल फितर के लिए चंद रोज़ बाकी हैं। संगारेड्डी के मुख्तलिफ महला जातों में कचरे का अंबार है। साफ सफाई के इक़दाम की अशद ज़रूरत है। उन्होंने जल्द अज जल्द डंप यार्ड के क़याम का भी मुतालबा किया। लीजिए प्रेस कॉन्फ्रेंस आपके सामने है। కౌన్సిల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏమంటారంటే కనీ విని ఎరగని రీతిలో సంగారెడ్డి అభివృద్ధి చెందుతుంది అని అంటారు. నేను అడుగుతా, డంప్ యార్డ్ గురించి మాట్లాడితే నాలుగేళ్ళు తీరుతాము అంటే నాలుగేళ్ళు తిననికనే మిమ్మల్ని కౌన్సిలర్లు గెలిపించారు ప్రజల సమస్యలండి. వచ్చేది రంజాన్ పండుగ, ఊరంతా కంపెనీలు ఎవరు లేరు, మీకు అంత సీన్ కూడా లేదు. మీ కెపాసిటీ అందరికి తెలిసిన విషయమే. మీరు మా నాలుగేళ్ళు తీరేంత పెద్ద స్థాయి మీది కాదు, మీకు అంత సీన్ లేదు. మరి అక్కడి విషయం వరకు వస్తే ప్రజలే మీ నాలుగేళ్ళు తీరుతారు. మీరు ఏమేమి వాగ్దానాలు ఇచ్చిర్రు, రోడ్డు మీకు వచ్చి అప్పుడు ఏమేమి ఓట్లప్పుడు ఏమేమి చెప్పారు, అవి చేయనందుకు ప్రజలే మీ నాలుగేళ్ళు తీరుతారని ఈ సందర్భంగా తోటి కౌన్సిలర్ మిత్రుడు ప్రదీప్కు హెచ్చరిస్తున్నాము. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇంకొక కౌన్సిలర్ ఏమంటారంటే రాజకీయాలు చేస్తున్నామని అంటాడు. నువ్వు వార్డులో అసలు తిరుగుతున్నావా అని అడుగుతున్నావు. నీ వార్డులో ఎంత చెత్త పేరుకపోయిందో నీకు కనిపిస్తుందా అని అడుగుతున్నావు. బయట ఆడేందుకు చైర్మన్ అమ్మ ఇంటి ముంగట సినిమా రోడ్ల చెత్త నిండిపోయింది, ఎత్తుతలేరు. ఫస్ట్ అది చూడాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కార్యాలయంలో వెళ్తాడట చెత్త. అయ్యా మేము 10 ఏళ్ళు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు సమస్య వచ్చినుంటే అది ఎట్లా అవుతుండే. ఇక్కడ ఊర్లో 5 నెలల నుంచి చెత్త దిబ్బ సమస్య ఎక్కడిదక్కడ ఉంటే మీరు ఇక్కడ క్యాంప్ ఆఫీసులు కట్టుకొని ఏసీలలో కూర్చుంటారా? ఎమ్మెల్యే ఏసీలలో కూర్చుంటారా? సంగారెడ్డి పబ్లిక్ అంటే అంత చిన్న చూపా? అసలు కంటికి కనబడుతురా సంగారెడ్డి ప్రజలైనకు? మేము ఆ ఉద్దేశంలో మీరు ఏసీలలో కూర్చుంటే ఇక్కడ కంపు వాసన సంగారెడ్డి ప్రజలు భరిస్తున్నారు. ఆ వాసన మీకు తెలియాలని మీకు క్యాంప్ ఆఫీసులు వేస్తామని చెప్పినాం. వేస్తాం, బరాబర్ వేస్తాం కూడా. ఇక మా వైస్ చైర్మన్ అన్నాడు ఎల్ఈడి లైటింగ్ తెచ్చిండు, సెంట్రల్ లైటింగ్ తెచ్చిర్రు, అన్ని తెరాస ప్రభుత్వం తెచ్చింది అని అంటారు. వైస్ చైర్మన్ గారు ఒకటే విన్నవిస్తున్నా, సంగారెడ్డికి ఫస్ట్ ఎల్ఈడి లైటింగ్ తెచ్చింది జగ్గారెడ్డి, సెంట్రల్ లైటింగ్ తెచ్చింది జగ్గారెడ్డి. ఎల్ఈడి లైటింగ్ ఏసీడీపీ నిధులతోనో లేకపోతే ఎమ్మెల్యే జోబులోకి వెళ్ళి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎల్ఈడి లైట్లకు. దానిలో మీ ఎమ్మెల్యే ఇచ్చింది ఏముంది? ఈ రోడ్ ఈ డివైడర్ కట్టింది కూడా హెచ్ఎండిఏ నిధుల నుంచి. మనం సంగారెడ్డి ప్రజలు ఇండ్ల పర్మిషన్లకు ప్రజల డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టారు. మన సంగారెడ్డి మున్సిపాలిటీకి రావాల్సిన వాటాల ఈ పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే జోబులోకి వెళ్ళి ఏమి ఇచ్చాడు? నిండు కౌన్సిల్ హాల్లోకి వచ్చి 75 లక్షలు ఇస్తున్నా అని కమిట్మెంట్ ఇచ్చిపోయాడు. 2 ఏళ్ళ ₹1 ఏసీడీపీ నిధులకి వెళ్ళి మా వార్డులలో ఇచ్చిండా అని అడుగుతున్నాం. ఒకవేళ ఇయ్యలేడా నిరూపిస్తే మీరు ముక్కు నేలకు రాస్తారా అంబేద్కర్ స్టాచ్యూ కాడ?
వాళ్ళ మిత్రపక్షమైన మజ్లిస్ కౌన్సిలర్లకు 4 లక్షలు ఏసీడీపీ నిధులు ఇచ్చిండు. అవి కాకుండా మాకెవరికన్నా ఎమ్మెల్యే ఏసీడీపీ నిధులకి 1 రూపాయి ఇచ్చిందని నిరూపిస్తే మీరేం చెప్తే దానికి సిద్ధం. 1 రూపాయి కూడా సంగారెడ్డి మున్సిపాలిటీ వార్డులలో మా వార్డులకు రాలేదంటే మీరు 30 నెలలకు రాస్తారా అని సందర్భంగా అడుగుతున్నా. ఇప్పుడు తెరాసలో పోయిన మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్లకు వాళ్ళు ఏ సింబల్ మీద గెలిచిరు? జగ్గారెడ్డి ఫోటో లేని గెలుస్తుండే నాన్న అడుగుతున్నా. అంత చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఈ తెరాస పార్టీ నుంచి నిలబడి గెలువమనుండి. కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిరు. చైర్మన్ అమ్మ కూడా ఒకటే చెప్తున్నా, జగ్గారెడ్డి లేని మీరు చైర్మన్ కాకుండే జగ్గారెడ్డి పుణ్యమా అని మీరు చైర్మన్ అయినరు. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలు ఉంటిమి, మీరు కూడా కాంగ్రెస్ చైర్మనే. ఇప్పుడు తెరాసలకు పోయిర్రు, ఎందుకు పోయారనే అందరికి తెలుసు. ఏ చెట్టు కిందికి పోతే ఆ చెట్టును మొగడే సంస్కృతి మంచిది కాదు. ఇక మా చైర్మన్ అమ్మంటది రాజకీయాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మేము రాజకీయాలు అడుగుతలేమమ్మా. సంగారెడ్డి మున్సిపాలిటీల చెత్త సమస్య ఉంది, చెత్త ఎత్తిపోయమని అంటున్నాం. మేము రాజకీయాలు మాట్లాడతలేము. ఇంకో నాయకుడు అంటాడు ప్రజలను బిచ్చగాలని చేసినాడు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఆ రోజు వాళ్ళు ఏడుండే అని అడుగుతున్నాం. వాళ్ళు కూడా జగ్గారెడ్డి గారు ఎంబడే ఉండే కదా, మరి అప్పుడు తెలియదా బిచ్చగాళ్ళని? వాళ్ళకి రాజకీయ భిక్ష ఎవరేసిరు? అప్పుడు బిచ్చగాళ్ళు ఎవరైతారు? దయచేసి ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు అదే గురిగింజ దాని కింద నలుపు తెలియదు అన్నట్టు. మీరు అదే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మీరు తెరాసలకు పోయినా ఈ టీఆర్ఎస్ లో పోగానే పునీతులు అయిపోయారు అనుకుంటున్నారేమో. ప్రజలన్నీ గమనిస్తున్నారు. దయచేసి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కట్టుబడి ఉన్నాము. మీరు చెత్త ఎత్తిపోయకపోతే ఖచ్చితంగా చెత్త తీసుకొచ్చి మీ క్యాంప్ ఆఫీస్ లో చల్లుతాము. అప్పుడు కానీ మీ ఎమ్మెల్యే కనిపిస్తుంది. మీ ఎమ్మెల్యే కదా నా వార్డులో తిరుగుతాయి కదా. స్థానిక ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ గారు ఆయన సంగారెడ్డి వార్డులలో తిరిగితే సంగారెడ్డిలో చెత్త ఏడ పెరిగిపోయిందని తెలుస్తుంది. మెయిన్ రోడ్డు మీద ఇట్లా వచ్చి మెయిన్ రోడ్డు మీద ఇట్లా పోతే తెలియదు కదా. దయచేసి డంప్ యార్డు వెంటనే పరిష్కరించాలి. ఇంకో విషయం, చర్యాలలో వేస్తుంటే మీ కాంగ్రెస్ నాయకులే అడ్డుకురు కదా అని అన్నారు. మరి ఆరట్లలో ఎవరున్నారండి సర్పంచ్? మల్కాపూర్లో సర్పంచ్ ఎవరున్నారండి? మీ మండల అధ్యక్షుడు ఊరులతో వచ్చి కలెక్టర్ దరఖాస్తు చేయలే? తెరాస మండల అధ్యక్షుడు చర్యాలలో వేయొద్దని. ఎమ్మెల్యే బాధ్యత గ్రామస్తులను కూర్చోబెట్టి వాళ్ళని సంజాయించి ఎక్కడో ఒక దగ్గర చెత్త దిబ్బ ఏర్పాటు చేయాలి. మేమైతే ఆపమనలేము కదా. ఇక్కడ శిశుమందిర్ వెనుక మేము పోయొద్దని అనలేం కదా. మేము అడుగుకుంటున్నట్టు మాట్లాడుతున్నాం. మీ చుట్టుముట్టాన్ని మీ సర్పంచ్లే ఉన్నారు కదా, మరి వాళ్ళ మీ మాట వినరా? మరి వచ్చేది రంజాన్ మాసం. ఈరోజు వాళ్ళు మేల్కుంటారు రాత్రంతా, జగనేకి రాత్రి అంటారు. మరి ఊర్లో ఈ చెత్తతో ఇట్లనే రంజాన్ పండుగ చేసుకోమంటారా? ఒక మా మైనారిటీ కౌన్సిలర్ అయితే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. ఆయనకు రంజాన్ సోయలేదు. ఇప్పుడు ఇలా జగనేకి రాత్రి కూడా ఆయన పట్టించుకుంటలేడు. ఆయన రాజకీయాల మట్టుకే మాట్లాడుతున్నారు. సోదరా, మేము ఈ రంజాన్ పండుగకు సంబంధించి అంత లోపల చెత్త క్లియర్ కావాలనే మా ఆరాటం. మీరు ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. దయచేసి వెంటనే చెత్త దిబ్బ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏర్పాటు చేసి సంగారెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మన సంగారెడ్డి దుస్థితి ఏంటంటే చెత్త ఎత్తించలేని చైర్మన్, స్థలం చూపించలేని అసమర్థ ఎమ్మెల్యే,